అదేమిటే ఉదయాన్నే బెడ్ కాఫీ అయినా తాకుండా ఆయన్ని సాధిస్తున్నావేమిటి? ఆయన కష్టార్జితం చేసుకుంటే చేసుకొని ఇంకెన్నాళ్ళు ఇలా చేస్తారు? పెళ్ళైన తర్వాత ఇలా దానాలు చేస్తే నేను ఒప్పుకుంటానేంటి? ఏమన్నావు ఇప్పుడు? ఏమన్నావు అంటే బాపిరెడ్డి గారితో పెళ్లి నీకు ఇష్టమే అన్నమాట. యావండోయ్ యావండి, బాబా ఎక్కడున్నారండి? అమ్మాయి ఇక్కడున్నారా? యావండోయ్ యావండి, ఈ విషయం విన్నారా? ఏమిటే? అమ్మాయి బాపిరెడ్డి గారితో పెళ్లి ఒప్పుకుంది, ఇప్పుడే చెప్పింది. అబ్బాయి ఏమిటే చురుమంది? ఇంత మంచి విషయం చెప్తే అలా నిలబడిపోయారేమిటి? అయితే నువ్వు చెప్పింది నిజమేనా అని? అబ్బా ఎంత మంచి వార్త చెప్పావే ఉదయాన్నే. అబ్బా ఇదేం సరసం? ఏదో ఆవేశంలో ఆనందంలో ఇలా అన్నానే. పద అమ్మాయి దగ్గరికి వెళ్దాం. నందిని, అమ్మా నందిని, మీ అమ్మ ఇప్పుడే నాకు ఈ విషయం చెప్పింది. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ పేద తండ్రికి ఓ పని తప్పించావు. అదేవిట్ నాన్న, ఆనందం అంటూనే అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఇవి సంతోషంతో వచ్చే కన్నీళ్లమ్మా. నువ్వు ఆ కోటీశ్వరుడికి, అందునా కోట్ల కన్నా విలువ చేసే మంచి మనసున్న మనిషికి భార్యవు కాబోతున్నావు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీరేం చేసినా నా మంచి కోసమేనని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను నాన్న. అవును, వెంటనే ఈ వార్త మా రాఘవ్ గారికి చెప్పాలి. అయ్యో కొప్పతీసి ఇలాగా వెళ్ళిపోతారేమిటి? బ్రష్ చేసి స్నానం చేసి వెళ్ళండి. రండి. అవునవును, మరచిపోయాను. పద. నమస్తే అయ్యా. ఓహో వెంకట్రావు గారు మీరా? రండి. ఎలా ఉన్నారు? తమరి దయ వల్ల బాగానే ఉన్నానయ్యా. అవును, మీరు కిందటి నెలలోనే కదా రిటైర్ అయ్యారు? అవునయ్యా, తమరి దగ్గర ఇంకా పని చేయాలనే ఉందయ్యా. కానీ వయసు వచ్చేసిందని రిటైర్ చేసేసారయ్యా. ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తారండి? హాయిగా విశ్రాంతి తీసుకోక. నేను పని చేయాలనుకున్నది జీతం గురించి కాదయ్యా, తమరి ఆధారాభిమానాల్ని వదులుకోలేక. చాలండి పొగడ్తలు. బంగారాన్ని బంగారం అని చెప్పడం పొగడతవుతుందయ్యా. అవును, ఇంతకీ మీ రిటైర్మెంట్ డబ్బంతా ఫుల్ గా అందిందా?
ఏం లేదు, ఈ మధ్య నేను ఆఫీస్ రాలేదు కదా, అందుకని అడుగుతున్నాను. వెంటనే ఇచ్చేశారయ్యా. మన కంపెనీలో జీతాలు బోనస్లు ఆలస్యం చేస్తారయ్యా. సర్లే గాని ఇంకేంటి విశేషాలు చెప్పండి. మా రెండో అమ్మాయి పెళ్లి కుదిరిందయ్యా. వెరీ గుడ్. వచ్చే శనివారమే పెళ్లి. ఆహా. ఇదిగోనయ్యా మొదటి కాకారుడు మీకు ఇవ్వాలనే వచ్చాను. చాలా సంతోషం అండి వెంకట్రావు గారు, చాలా సంతోషం. తప్పకుండా వస్తాను. అలాగేనయ్యా. 1 మినిట్. మూర్తి ఒకసారి రా. అయ్యా ఎలాగైనా వీలు చూసుకుని వచ్చి అక్షింతలు వెయ్యాలయ్యా, లేకపోతే అది పెళ్ళి ఎలా అవుతుంది? అయ్యో మీరు ఇంతలా చెప్పాలటండి, తప్పకుండా వస్తాను. మై కమింగ్ సార్. మూర్తి సార్. ఈయన వెంకట్రావు గారు. నమస్తే. వాళ్ళ చిన్నమ్మాయి పెళ్ళట, ఓ 10,000 ఇచ్చి పంపించు. అలాగే సార్. మీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? చచ్చా, ఇందులో నేను చేసింది ఉందండి. నా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడి ఇంట్లో పెళ్ళంటే అది నా ఇంట్లో జరిగే శుభకార్యంగా భావిస్తాను. ఆ డబ్బుతో మీ అమ్మాయికి పుస్తులు తడుకోనండి. అలాగేనయ్యా. మూర్తి సార్. ఆ పని చూడు. రండి. వస్తానయ్యా. మంచిది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు, రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ, కూల్ డ్రింక్? ఏదైనా పర్వాలేదండి. ఓకే. మూర్తి ఓ కూల్ డ్రింక్ లోపల పంపించు. చెప్పండి, ఏమైనా క్లూ దొరికిందా? మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగామండి. తప్పించుకున్న వ్యక్తులు దొరికితే అసలు వ్యక్తిని ఈజీగా పట్టేయవచ్చు. అంటే ఇంకా ఆ వ్యక్తి దొరకలేదన్నమాట. పగల 10 మంది మధ్య హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడానికే చాలా రోజులు పడుతుందండి. మీ డ్రైవర్ వాళ్ళని గుర్తించలేదు. వాళ్ళని పట్టుకోవడానికి ఏ ఆధారం లేదండి. అంటే ఆ వ్యక్తులను పట్టుకోవడం కష్టం, వాళ్ళు దొరకరు అని చెప్తున్నారన్నమాట. నో, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నామండి. తప్పించుకునే వ్యక్తులను పట్టుకొని తీరుతాం. కూల్ డ్రింక్ తీసుకోండి. మీరు కూల్ డ్రింక్ తీసుకోరా? వచ్చిన గెస్ట్లందరితోనూ నేను కూడా కాఫీ, కూల్ డ్రింక్ తీసుకున్నాను అనుకోండి, ఇక నేను రోజు భోజనం చేయక్కర్లేదు, వాటితోనే కట్టు నిండిపోతుంది. మీరు తీసుకోండి. థ్యాంక్స్. అవును, మీరు కారు బ్రేకులు తొలగించిన ఆ 2 వ్యక్తుల కోసం ప్రయత్నించే బదులు అలా చేయించిన అసలు వ్యక్తిని పట్టుకోవచ్చు కదా. వీళ్ళే ఎవరో తెలీదు, ఇంక అసలు వ్యక్తి ఎవరో ఎలా తెలుస్తుందండి? అసలు వ్యక్తి ఎవరో నేను చెప్తాను. వాట్? అసలు వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఎస్, నాకు తెలుసు. చెప్పండి, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానం కాదు, ఖచ్చితంగా ఇది ఆ వ్యక్తి చేసిన పనే. అదేమిటి సార్, అప్పుడు లేని అనుమానం ఇప్పుడు ఎందుకు కలిగింది? అప్పుడు అది మామూలు యాక్సిడెంట్ అనుకున్నాను, కానీ ఈ ఇన్సిడెంట్ చూశాక దీనిలాగే అప్పుడు కూడా హత్యా ప్రయత్నం జరిగిందని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెప్పండి సార్. వ్యాపారంలో నాకు పోటీ ఇచ్చే జగన్ నాయక్. వాట్? జగన్ నాయకులు గారా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ హత్యా ప్రయత్నాల వెనక జగన్ నాయకుల హస్తం ఉంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. మీరు వెంటనే వాడిని అరెస్ట్ చేయండి, నిజం దాని అంతటిదే బయటపడుతుంది. సరే, మీరు వెంటనే కంప్లైంట్ రాసివ్వండి. మా మూర్తి మీకు కంప్లైంట్ రాసిస్తాడు. ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. అలాగే సార్, మేము ఇన్వెస్టిగేట్ చేసి చేయవలసిందంతా తప్పకుండా చేస్తాం. వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్తి, ఎస్ఐ గారు వస్తారు, ఆ కంప్లైంట్ లెటర్ ఇచ్చాయి. ఇదిగో ఈ పూటకిది 4వ కాఫీ. కాఫీ సంగతి అలా ఉంచవా? ఈ బొమ్మ చూడు, ఆ భగవంతుడు తన కోసం సపరేట్ గా చేసుకున్న అమ్మాయిలా ఎంత అందంగా ఉందో చూసావా? ఇంకా అమ్మాయిలు చూసి మురిసిపోవడానికి మీ వయసు ఎంత అనుకుంటున్నారు? ఎంత? 61. అది మిగతా వాళ్ళ దృష్టిలో, కానీ నాలాంటి రొమాంటిక్ హీరోస్ కి వయసు 50 దాటిన తర్వాత అలా మీదకి వెళ్ళదు. ఒక్కొక్క సంవత్సరం చొప్పున కిందకి దిగిపోతూ ఉంటది. ఇప్పుడు నా వయసు ఎంత అడుగు? ఎంతో అని అడగడం ఎందుకు? 61. అదే, దాన్ని రివర్స్ చెయ్యి. 16. అది నా వయసు. జుట్టుకు రంగేసుకోగానే సరిపోదండి, ఆ మెయిన్ రోడ్డు చూసుకున్నారా? నేను చూసుకుంటాం కానీ నువ్వు వెళ్ళి వంట పని చూసుకోవా. ఈ భుజంగా వస్తానని చెప్పి ఇంతసేపు అయింది, ఇప్పటిదాకా రాలేదు. వీడికి బద్ధకం పెరిగిపోయిందా? ఇవాళ కూడా అమ్మాయితో వెళ్ళిపోతున్నాడే. ఏ పార్వతి, అబ్బబ్బబ్బా, ఏమిటండి ఆ గావు కేకలు తేలుకుంటున్నట్టు? తేల్సంగతి అలా ఉంచవే. మన పక్క మీద వెంకట్రావు కొడుకు రోజు ఒక అమ్మాయిని స్కూటర్ మీద ఎక్కించుకుని షికారులు తిరుగుతున్నాడని చెప్పానే, వాడు జస్ట్ అలా పాస్ అయిపోయాడు. నువ్వు వస్తే భలేగుంటుందే. ఎవరు? ఆ సన్నగా తెల్లగా పొడుగ్గా ఉన్న అమ్మాయినా? ఉంగరాలు చెప్తూ ఆ అమ్మాయే. ఏడ్చినట్టుంది. ఆ అమ్మాయి అతని పెళ్ళామండి.
ఆ, నేను మాత్రం కాదన్నానా కాకపోతే వాడు ప్రతిరోజు పెళ్ళాన్ని వెంటేసుకుని షికారులు తిరిగేస్తున్నాడని చెప్తున్నాను అంతే. హ్మ్. లేకపోతే అందరూ మీలాగే ఉంటారా? మన పెళ్ళైన కొత్తలో మీ అమ్మగారికి భయపడి నన్ను గూట్లో గువ్వ పెట్టిన దాచినట్టు దాచారు. అతనేమో హాయిగా పెళ్ళంతో షికారులు కొడుతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ వద్దు. ఇప్పుడు నిన్ను నాతో బయటికి షికారు రమ్మంటే నువ్వెందుకు రావడం లేదు? ఎందుకు? నా గ్లామర్ దగ్గర నీ గ్లామర్ ఎక్కడ డౌన్ అయిపోతుందేమో అని భయం. ఓహో, ఒరే రాఘవా, ఆ, రా రా, 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 రా. బాగున్నారన్నయ్య? బాగున్నానమ్మా. ఏరా ఏంటి సంగతి? నీకో శుభవార్త చెప్పాలని నేనే స్వయంగా వచ్చానురా. అంటే మీ పని మనిషి గారు పురుడైందా? ఆపరాని వెధవ జోకులు నువ్వును. అమ్మాయి బాపిరెడ్డి గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందిరా. ఒప్పుకుందా? ఆ. రే బాపి సంబంధం దొరకడం మీ అమ్మాయి చేసుకున్న అదృష్టంరా. ఏం పార్వతి? ఆ, అవునన్నయ్య గారు, మీ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం మాకు రావడానికి కారణం వీడేనమ్మా. విన్నావు కదా, అది మన లెవెల్. రే మిగతా విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నువ్వు పదవే పద. ఆ, నమస్కారం సార్. ఎవరతను? ఈయన మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు సార్. నమస్కారం బాబు. నమస్తే. ఏంటిలా వచ్చాడు? ఏమీ లేదు, మీతో చిన్న పని ఉండి వచ్చాడండి. ఏమిటది? ఈయన భార్యకి ఒంట్లో బాగోలేదటండి. ఆ. ఆసుపత్రిలో జాయిన్ చేశాట. డాక్టర్లు పెద్ద ఆపరేషన్ చేయాలి అంటున్నారట. చేయించమను. ఉమ్. బాబు ఆపరేషన్ 15,000 అవుద్దండి. తమరు లోన్ ఇప్పిస్తే నెలలా జీతం నుంచి తీర్చుకుంటాను. ఇచ్చానంటారా? అదే లోపల ఉంచేస్తాను. చూడు, ఈ పరిస్థితుల్లో డబ్బు విషయం తప్ప ఇంకేమైనా అడుగు. అలా అనకండి బాబు, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తున్నారు బాబు. ప్రమాదం అంటూ బాబు. కరెక్టే, నీ బాధ నువ్వు చెప్పావు. ఆ. నా బాధ కూడా వినవయ్యా. ఆ. లోన్లు అవి ఇస్తే కంపెనీ ప్రమాదంలో పడుతుందని ఆడిటర్లు చెప్పారు. ఆ. నేనెవరితో చెప్పుకోను? మీరు తలుచుకుంటే ఏదో ఒకటి చేయగలరు బాబు. నిజమే, నీ భార్యకు నయం అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. అంతకంటే నేను ఇంకేం చేయలేను. పోనీ ఓ పని చెయ్యి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి నీ భార్యకి ఆపరేషన్ చేయించి. ఆ. కానీ ఖర్చు ఉండదయ్యా. అది కావాలంటే నేనే స్వయంగా ఫోన్ చేసి డాక్టర్కి చెప్తాను. ఇది బాబు అవసరం వచ్చింది ఆదుకుంటారనుకున్నాను, కానీ ఖర్చు లేకుండా గవర్నమెంట్ హాస్పిటలే కాదు బాబు, ఆ బాపిరెడ్డి గారి హాస్పిటల్ కూడా చేస్తారు బాబు. అలాగా, మరింకే అక్కడికే వెళ్ళి చేయించు. అలాగే చేయిస్తాను. నేతి బీరకాయలో నెయ్యి వెతుకుదామని వచ్చాను, ఎదవని బుద్ధి లేక. కరెక్ట్. ఆ? అవును, వాడు వెళ్తున్నప్పుడు ఒక మాట అన్నాడు కదా, దానికి అర్థం ఏంటి? అబ్బే ఏమి లేదండి, సముద్రంలో నీరు తాగడానికి పనికిరానట్టే మీరు కూడా అవసరానికి పనికిరాలేదు అన్నాడు. ఏంటి ఇంత చిన్న వాక్యంలో అంత పెద్ద అర్థం ఉందంటావా? ఉంటుందండి. కడుపు మండేటప్పుడు వచ్చే ప్రతి మాటలోనూ చాలా అర్థాలుంటాయండి. Like and subscribe Eagle Media Works.